ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలవుతోంది. ఇప్పటిదాకా మనం ఏఐని ప్రశ్నలు అడిగే ఒక సూపర్ స్మార్ట్ సాధనంగా చూశాం. కాని ఇప్పుడు టెక్నాలజీ ఒక అడుగు ముందుకేస్తోంది. కేవలం సమాధానాలు చెప్పడమే కాదు, మనకోసం పనులు పూర్తిచేసే దిశగా వెళ్తున్నాం. అవును, టెక్నాలజీలో రాబోయే ఈ అతిపెద్ద మార్పు ఏఐ ఏజెంట్ల గురించే. ఈ విశ్లేషణలో మనం లోతుగా తెలుసుకుందాం. ఏ మార్పును అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క వాక్యం చాలు. ఏజెంట్లంటే లాంగ్వేజ్ మోడల్స్ యొక్క సహజ పరిణామం. వాటిని సాఫ్ట్వేర్లో ఉపయోగపడేలా మార్చారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా మనం సమాచారమిచ్చే ఏఐతో మాట్లాడాం. కాని ఇకపై మనకోసం నిజ ప్రపంచంలో పనులు చేసే ఏఐతో కలిసి పనిచేయబోతున్నాం. సరే, ఈ తేడాను ఇంకాస్త స్పష్టంగా చూద్దాం. పాత ఏఐ అంటే ప్రెడిక్టివ్ ఏఐ ప్యాసివ్గా ఉంటుంది. మనం అడిగితేనే సమాధానమిస్తుంది, ఆదేశిస్తేనే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ప్రతి స్టెప్లో మన గైడెన్స్ కావాలి. కానీ ఆటోనమస్ ఏజెంట్లు అలా కాదు. అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. వాటికొక లక్ష్యమిస్తే చాలు, సొంతంగా ప్లాన్ చేసుకుని దాన్ని పూర్తి చేస్తాయి. అంటే కేవలం కంటెంట్ సృష్టించడం కాదు, యాక్షన్ తీసుకుంటాయి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఏఐ యొక్క ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. తరువాత ఒక ఏఐ ఏజెంట్ అసలు ఎలా తయారవుతుందో దాని నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ఆ తరువాత ఈ ఏజెంట్లలో ఉండే 5 స్థాయిల గురించి తెలుసుకుని ఈ కాన్సెప్ట్ ఎలా రియాలిటీగా మారుతుందో చూద్దాం. ఇక చివరగా భవిష్యత్తులో ఈ ఏజెంట్లు మన టీమ్స్లో ఒక భాగంగా ఎలా మారతాయో చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. మొదటి భాగం ఏఐ యొక్క తదుపరి పరిణామం. ఇక్కడ మనం కేవలం టూల్స్గా ఉన్న ఏఐ ఇప్పుడు యాక్టివ్గా సమస్యలను పరిష్కరించే స్థాయికి ఎలా ఎదుగుతోందో చూస్తాం. మరి ఈ యాక్టివ్ ఏజెంట్లను ఎలా నిర్మిస్తారు? పదండి, మన రెండో భాగంలోకి అడుగుపెడదాం. ఒక ఏఐ ఏజెంట్ యొక్క నిర్మాణం. దీన్ని మనం ఒక డిజిటల్ టీమ్మేట్ని నిర్మించడంలా ఊహించుకోవచ్చు. ప్రతి ఏజెంట్కు ఒక గుండె లాంటిది ఉంటుంది. అదే దాని మెదడు. దీన్నే మనం మోడల్ అంటాం. ఇదొక పవర్ఫుల్ లాంగ్వేజ్ మోడల్. సమాచారాన్ని అర్థం చేసుకోవడం, ఆప్షన్స్ మధ్య తేడాను గమనించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఈ ఆలోచనా ప్రక్రియ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇదే ఏజెంట్ యొక్క అసలైన తెలివితేటలు. అయితే కేవలం మెదడుంటే సరిపోదు కదా, దానికి చేతులు కూడా కావాలి. అవే ఈ టూల్స్. ఏజెంట్ మెదడులో ఆలోచించిన వాటిని ఈ టూల్స్ నిజ ప్రపంచంలో పనులుగా మారుస్తాయి. ఉదాహరణకు, ఇంటర్నెట్లో వెతకడం, ఒక డేటాబేస్ నుండి సమాచారం తీసుకోవడం, లేదా ఒక కోడ్ రన్ చేయడం. ఇవన్నీ ఈ టూల్స్ వల్లే సాధ్యం. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక మెదడు అంటే మోడల్ ఉంది, దానికి చేతులు అంటే టూల్స్ ఉన్నాయి. మరి ఈ రెండింటినీ ఏది కలుపుతుంది? అదే ఆర్కెస్ట్రేషన్ లేయర్. ఇది మన శరీరంలోని నాడీ వ్యవస్థ లాంటిది. ప్లాన్ చేయడం, పాత విషయాలు గుర్తుపెట్టుకోవడం, ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు పనిచేయాలి అనే మొత్తం ప్రాసెస్ను ఇదే కంట్రోల్ చేస్తుంది. మరి ఒక ఏజెంట్ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అది ఒక 5 దశల సైకిల్లో పనిచేస్తుంది. ఫస్ట్, దానికి ఒక మిషన్ అంటే ఒక పెద్ద లక్ష్యమిస్తాం. తర్వాత అది తన మెమరీని, టూల్స్ని ఉపయోగించి పరిస్థితిని అంచనా వేస్తుంది. మూడో స్టెప్లో ఒక మల్టీ స్టెప్ ప్లాన్ను తయారు చేసుకుంటుంది. నాలుగోది, ఆ ప్లాన్ను అమలు చెయ్యడానికి సరైన టూల్ని వాడి యాక్షన్ తీసుకుంటుంది. చివరగా వచ్చిన రిజల్ట్ని గమనించి లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ సైకిల్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒక నిరంతర ఆలోచించు, ఆచరించు, గమనించు ప్రక్రియనుమాట. అయితే ఏజెంట్లన్నీ ఒకేలా పనిచేస్తాయా? అస్సలు కాదు. ఇది మనల్ని మూడో భాగానికి తీసుకువస్తుంది, ఏజెన్సీ యొక్క 5 స్థాయిలు. ఇక్కడ మనం ఏజెంట్ల సామర్థ్యం మెట్టుమెట్టుగా ఎలా పెరుగుతుందో చూస్తాం. ముందుగా లెవెల్ 0. దీన్ని ఒక గదిలో బంధించిన మేధావిలా ఊహించుకోండి. దానికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా ఉంటుంది. మీరు యాంకీస్ టీం చరిత్ర గురించి అడిగితే గంటల తరబడి చెబుతుంది. కాని నిన్న జరిగిన మ్యాచ్ స్కోర్ ఎంత అని అడిగితే చెప్పలేదు. ఎందుకంటే దానికి బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ లేదు. లెవెల్ 1లో ఆట పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఏజెంట్కు టూల్స్ అంటే చేతులు వస్తాయి. ఇప్పుడు అది బయటి ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు యాంకీస్ స్కోర్ గురించి అడిగితే అది వెంటనే ఇంటర్నెట్ అనే టూల్ను ఉపయోగించి మీకు సరైన సమాధానమిస్తుంది. ఇక్కడే ఏజెంట్ నిజంగా ఉపయోగపడటం మొదలవుతుంది. ఇప్పుడు మనం లెవెల్ 2కు వెళ్దాం. ఇక్కడ ఏజెంట్లు మరింత తెలివిగా మారతాయి. అవి ఇప్పుడు వ్యూహాత్మకంగా ప్లాన్ చేయగలవు. ఉదాహరణకు 2 అడ్రస్ల మధ్యలో ఉన్న ఒక మంచి కాఫీ షాప్ కనుక్కో అని అడిగితే అది సింగిల్ స్టెప్లో ఆలోచించదు.
మొదట ఆ 2 అడ్రస్ల మధ్య పాయింట్ను కనుగొంటుంది, తర్వాత ఆ ఏరియాలో మంచి రేటింగ్స్ ఉన్న కాఫీ షాప్ల కోసం వెతుకుతుంది. ఇలా ఒక పెద్ద సమస్యను చిన్న చిన్న పనులుగా విడగొట్టి పరిష్కరిస్తుంది. లెవెల్ 3 అయితే ఇంకా అడ్వాన్స్డ్. ఇక్కడ మనం ఒకే ఏజెంట్ గురించి కాదు, ఒక నిపుణుల బృందం గురించి మాట్లాడుతున్నాం. అవును, స్పెషలిస్ట్ ఏజెంట్ల టీం. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏజెంట్ ఉంటుంది, అది వేర్వేరు పనులను వేర్వేరు ఏజెంట్లకు అప్పగిస్తుంది. మార్కెట్ రీసెర్చ్ కోసం ఒక ఏజెంటుకు, ప్రెస్ రిలీజులు రాయడానికి మార్కెటింగ్ ఏజెంటుకు, వెబ్సైట్ పేజీ క్రియేట్ చేయడానికి వెబ్ డెవలపర్ ఏజెంటుకు ఇలా పనులు అప్పగిస్తుంది. ఇవన్నీ కలిసి ఒక పెద్ద లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి. ఇక చివరిగా లెవెల్ 4. ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోంది. ఇది స్వీయ పరిణామం చెందే సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ తన పనిలో ఏవైనా లోపాలను గుర్తిస్తే వాటిని పరిష్కరించడానికి తనకు తానుగా కొత్త టూల్స్ను లేదా కొత్త ఏజెంట్లను కూడా సృష్టించుకోగలదు. అంటే ఇది నిరంతరం నేర్చుకుంటూ కాలక్రమేణా మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ స్థాయిలన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, కానీ ఈ ఐడియాలను రియాలిటీలోకి తీసుకురావడం అంత సులభమా? కాదు. ఇది మనల్ని 4వ భాగానికి తీసుకువస్తుంది, భావన నుండి వాస్తవికత వరకు. ఈ ఏజెంట్ల వెనక ఉన్న ఇంజనీరింగ్ సవాళ్లను ఇప్పుడు చూద్దాం. ఏజెంట్లలో బిల్డ్ చేయడంలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? లాంగ్వేజ్ మోడల్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, అదే వాటి బలం. కానీ అదే మనకు పెద్ద తలనొప్పి కూడా. ఎందుకంటే అవి చాలా క్రియేటివ్గా, అనూహ్యంగా ఉంటాయి. వాటిని ప్రతిసారి నమ్మకంగా, ఒకే విధంగా, సరిగ్గా పనిచేసేలా చేయడం చాలా కష్టం. సరిగ్గా ఈ ఛాలెంజ్లు అధిగమించడానికే ఏజెంట్ ఆప్స్ అనే ఒక కొత్త ఫీల్డ్ వచ్చింది. ఇది అనూహ్యంగా ఉండే ఏఐని నమ్మదగినదిగా మార్చడానికి ఒక పద్ధతి. ఇందులో 3 ముఖ్యమైన పనులుంటాయి. 1. ఏజెంట్ పనితీరును కొలవడం. 2. ఏజెంట్ ఎక్కడ తప్పు చేసిందో దాని ఆలోచనా ప్రక్రియను ట్రేస్ చేసి డీబగ్ చేయడం. 3. మనుషులు ఇచ్చే ఫీడ్బ్యాక్ను ఉపయోగించి శాశ్వత పరిష్కారాలను కనుగొనడం. ఇక చివరి భాగానికి వచ్చేశాం, భవిష్యత్తు ఒక బృందంతో. మరిదంతా మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తోంది? భవిష్యత్తులో మనం కేవలం టూల్స్ను వాడాం, స్వతంత్రంగా పనిచేసే ఈ ఏజెంట్లతో కలిసి ఒక టీంగా పనిచేస్తాం. మనం చూసిందేంటంటే ఏఐ ఏజెంట్లు కేవలం టూల్స్ కాదు, అవి మనతో కలిసి పనిచేసే డిజిటల్ టీమ్మేట్స్ అవుతున్నాయి. మనం వాటిని మన టీమ్స్లోకి చేర్చుకుంటున్నప్పుడు ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. ఒక ఏజెంట్ మన టీంలో చేరినప్పుడు అది నిజంగా ఎవరికోసం పనిచేస్తుంది? ఈ ప్రశ్న నమ్మకం, నియంత్రణ మరియు టెక్నాలజీతో మన భవిష్యత్ సంబంధం గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది.